బాబాయ్ నమస్తే. 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 ఏం పేరు? నా పేరు మోతిలాలయ్య. మోతిలాల్ గారు ఏం చేస్తుంటారు? మోతిలాల్ గారు నేను అడ్డ మీద పని చేస్తున్నాయా. ఓకే, కూలికి వెళ్తారా? కూలికి వెళ్తాం. ఏ ఊరు? మాది హాలియా దగ్గర అయ్యా తండా. ఓకే, ఏది నల్గొండ కిందకి? నల్గొండ కిందకి వస్తుంది. ఓకే, సో ఏంది మరి మీ తండా పరిస్థితి ఎట్లుంది? మరి రోడ్లు డెవలప్మెంట్లు కానీ ఇదంతా ఎట్లా ఉంది పరిస్థితి? డెవలప్ ఏం లేదయ్యా, అసలు డెవలప్ అంటే అసలు లేనే లేదు. అభివృద్ధి ఏం జరుగుతుంది? అభివృద్ధి అంటే పల్లెటూరులో ఇంకా మేము లేను, సిటీలో ఉన్నాము. పల్లెటూరులో అక్కడ లేక దాదాపు 30 సంవత్సరాలు అయింది. పంటలు సరిగా పండగ. నేను భూమి ఉన్నా కానీ అడవిలో ఉంది కానీ పంటలు సరిగా లేదు. పోయిన సంవత్సరంలో మిర్చి చేసిన 1,50,000 రూపాయలు లాస్ వచ్చింది. ఆ లాస్తోని నేను మరి నల్గొండకు రావడం జరిగింది. ఆ అప్పులోళ్ళు మరి గుంజుతుంటే ఆ లాస్ వచ్చింది కాబట్టి ఆ అప్పులోళ్ళు గుంజుతుంటే నల్గొండకు వచ్చి పని చేస్తుంటే నల్గొండలో వచ్చి పని చేద్దామంటే నల్గొండలో అడ్డ మీద కూడా పని దొరకకుండా అయింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి అంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి పథకాలు పెట్టింది, 6 గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇంత ముందు నా కేసీఆర్ కొన్ని పథకాలు పెట్టిండు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పాలన పూర్తయింది, మరి పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? పథకాలు అంటే ఇంకా పింఛన్ ఇస్తున్నారు సార్, పింఛన్ అయితే ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు మాఫీ మాత్రం ఒకటి అయింది, రుణమాఫీ అయింది ఒకటి. దేవుని దయతోనే అది ఒకటి సాయం చేశాడు. రాజశేఖర రెడ్డి అంత ముందు చేసినట్టుగా ఈయన రేవంత్ రెడ్డి కూడా చేసిండు, దేవుని దయతో చేసిండు. ఇది ఒకటి మానం చేసిండు, సాయం చేసిండు. పింఛన్ వస్తుంది సార్, 2,000 వస్తున్నాయి సార్. 4,000 ఇస్తాను అంటుండు కానీ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన మేము కూడా చూడాలి, రైతులు చూస్తున్నాం. ఆయన కూడా మనం కనిపెడుతున్నాం. ఎవరికి దూషించినా బాగుండదు, కేసీఆర్కి దూషించినా రేవంత్ రెడ్డికి దూషించినా బాగుండదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితులు ఉంటుందని మేము ఆలోచన చేస్తున్నాం. ప్రతి విషయంలో రైతులం కాబట్టి అనుభవం ఉంది కాబట్టి. ఇప్పుడు రైతులందరూ ఒక మాట అంటున్నారు, రైతు బంధు ఇయ్యలే, రైతు బోనస్ ఇయ్యలేదు అని చెప్పేసి ఒకటే అడుగుతున్నారు. నిజమేనా అది? అది మేమైతే గ్రహిస్తున్నాం సార్. ఒక్కొక్క పని చేస్తానికి రేవంత్ రెడ్డి చేసుకుంటా వస్తున్నా అని అంటున్నాడు. మేమైతే ఆలోచిస్తున్నాను, ఆయన ఖచ్చితంగా చేస్తాడు, అది విశ్వాసిస్తున్నాం మేము. ఇంకోటి ఏమంటే రైతులకు సాయం చేస్తాడు అని మేము నమ్ముచున్నాము. తండాలలో కూడా సాయం చేస్తాడని నమ్ముచున్నాను. మీ కోమటిరెడ్డి పరిస్థితి ఏంది? మరి వెంకటరెడ్డి పరిస్థితి? కోమటిరెడ్డి పరిస్థితి, వెంకటరెడ్డి పరిస్థితి అంటే ఇక పేదవాళ్ళకి కనికరించాలంటే ఇక్కడ నల్గొండలు కూడా మేము మాకు లేని వాళ్ళకి ఇల్లు కూడా సాయం చేయమంటే ఆయన సాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు ఆయన ఖచ్చితంగా. కోమటిరెడ్డి చాలా మంచివాడు. ముందున్న భూపాల్ రెడ్డి పరిస్థితి ఏంది మరి? భూపాల్ రెడ్డి గురించి నాకు అంత ఐడియా లేదయా. ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే చేసిండు కదా? చేసిండు కానీ నాకు ఐడియా లేదు. ఈ కోమటిరెడ్డి అయితే మాత్రం నాకు ఐడియాతోని మంచిగా డెవలప్ గా చేసి. ఎలక్షన్ ఎవరికి వేసినాయి ఓటు? నేను కాంగ్రెస్ వేసినయా, కాంగ్రెస్ వేసిన. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి మరి. సర్పంచ్ కైనా కాంగ్రెసే గెలిపిస్తాం సార్, కాంగ్రెసే ఖచ్చితంగా గెలిపిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన తల్లి పార్టీ అది. కానీ కొంతమంది ఇప్పుడు మహిళలు కానీ కొంతమంది ఏమంటారు, 2,500 ఇవ్వలేదు మాకు, ఇంకోటి తులం బంగారం అన్నారు ఇవ్వలేదు అని చెప్పేసి కొంతమంది అంటారు. నిజమే? అది దాదాపుగా రేవంత్ రెడ్డి సంవత్సరం వెక్కంగా ముందే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు మాఫీ చేసిండు సార్. ఉన్నమాట చెప్తున్నా, నాకు అనుభవం అయ్యి చెప్తున్నా. నేను పాస్టర్ని, నేను 10 మంది చెప్తే వినేవాడిని కాను. నేను పాస్టర్ని, నేను గ్రహిస్తా. నేను 10 ఊళ్ళు తిరిగి ఆలోచించే మనిషిని నేను. అయితే నేను ఈయన ఏం చేస్తున్నా అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరాలనే మాఫీ చేసిండంటే మన కేసీఆర్ ఏం చేసిండు, ఏం చేసిండు అంటే 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు, సగం చేసిండు, సగం చేయలే. నాగార్జున సాగర్ మేము బ్యాంకులో వెళ్తే సగం చేసిండు, సగం చేయలే. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మొత్తం మాఫీ చేసిండు అంటే ఆయన గ్రేట్. నేను చాలా అభినంద పడుతున్నాను. పూర్తి స్థాయిలో కాలేదంటారు చాలా పూర్తి స్థాయి అయితే అది కూడా చేస్తా అంటుడు. అది కూడా అవుతుందంట కానీ లేట్ అయిపోతుంది. డబ్బులు లేవు, ఖజానా లేవు కాబట్టి అది కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఉన్న వాస్తవం చెప్పాలి. ఈయన ఒక మాట, ఆయన ఒక మాట, ఈయన ఒక మాట కొని జరుగున కాదు. అది ఎట్లన్నా జరుగుతుంది. భారం మోసినోనికే తెలుస్తుంది, ఏదైనా బరువు మోసనికి అనుభవం తెలుస్తుంది. అంతకుముందు సోనియా గాంధీ కూడా పోరాటం చేసి మరి తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరి ఈ పార్టీ ఆ పార్టీ అని మేము పోటీ లేము. ఎందుకంటే పని చేస్తున్నాడు కాబట్టి పని విషయంలో కూడా మేము పాలవుతున్నాం సార్.